హలో ఫ్రెండ్స్, అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నాటుకోడి వేపుడు చాలా రుచిగా తయారు చేసేసుకుందాం. మరి ఇలాంటి వంటలకి అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ నాటుకోడి తీసుకోవాలి. అందులో 5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. అందులో 100 ml పెరుగు వేయాలి. గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. అందులో 1 రెబ్బ కరివేపాకు వేయాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. అరబద్ద నిమ్మకాయని పిండుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టాలి. అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే ఒక 300 ml నీళ్లు పోసి ఆ నీళ్ళని కుక్కర్లో పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో లేత మాంసం అయితే 5 విజిల్స్, అలాగే ముదురు మాంసం అయితే 7 విజిల్స్ రప్పించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్ బాగా ఉడుకుంటుంది. ఒకసారి ముక్క చెక్ చేసుకుని అవసరమైతే మళ్ళీ ఉడికించుకోవచ్చు. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. వేడిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి అవి కాస్త వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేయాలి. 20 జీడిపప్పులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది ఆప్షనల్. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి స్పైసీ కావాలనుకుంటే. తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ని కుక్కర్లో ఉన్న నీళ్లతో సహా పోసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేయాలి. వీటి లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూడండి. అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక కొంచెమే ఉప్పు వేసాం కాబట్టి బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మనం వేయించుకోవాలి. దాదాపు 10-12 నిమిషాల వరకు పడుతుంది. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నీళ్ళన్నీ ఎగిరిపోతాయో కూర పొడి పొడిగా తయారవుతుందో అంతే. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంత రుచికరమైన నాటుకోడి వేపుడు రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా చారు పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.